లలితా సహస్రనామంలోని ప్రతి శ్లోకం మనలను అమ్మవారి దివ్యస్వరూపానికి మరింత దగ్గర చేస్తుంది. ఇప్పుడు శ్లోకాలు 44 నుండి 46లో దాగి ఉన్న మరో విశ్వరహస్యాన్ని తెలుసుకుందాం. నిర్లేప నిర్మలా నిత్య నిరాకారా నిరాకులా నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా. నిర్లేప అనగా కర్మబంధములు అంటనిది, నిర్మల అనగా ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండే తల్లి, నిత్య అనగా శాశ్వతమైనది, నిరాకార అనగా ఒక నిర్దిష్టమైన రూపానికి పరిమితం కానిది, నిరాకుల అనగా ఎటువంటి అలజడి లేక ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది, నిర్గుణ అనగా సత్వ రజ తమో అనే 3 గుణాలకు అతీతమైనది, నిష్కళ అనగా విభజించడానికి వీరులేని పూర్ణస్వరూపం, శాంత అనగా పరమశాంతికి నిలయం, నిష్కామ అనగా ఎటువంటి కోరికలు లేనిది, నిరుపప్లవ అనగా ఎన్నటికీ నాశనం లేనిది. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవధ్యా నిరంతరా. నిత్యముక్త అనగా ఎల్లప్పుడూ బంధాలకు అతీతమైన తల్లి, నిరాకార అనగా నిర్దిష్టమైన రూపంలేని తల్లి, మిరాకుల అనగా ఎటువంటి కలతలూ లేని తల్లి, నిర్గుణ అనగా 3 గుణాలకు అతీతమైన తల్లి, నిష్కళ అనగా విభాగాలు లేని పరిపూర్ణ స్వరూపిణి, శాంత అనగా నిత్య ప్రశాంత స్వరూపిణి, నిష్కామ అనగా ఎటువంటి కోరికలూ లేని తల్లి, నిరుపప్లవ అనగా ఎలాంటి మార్పులు నాశనమూ లేని శాశ్వత తల్లి. నిష్కారణా నిష్కళంకా నిరుపాధిరర్నిరీశ్వరా నీరాగారాగమధని నిర్మదా మదనాశిని. నిత్యశుద్ధ అనగా ఎల్లప్పుడూ పవిత్రమైన తల్లి, నిత్యబుద్ధ అనగా నిత్య జ్ఞానస్వరూపిణి, నిరవధ్య అనగా ఎటువంటి దోషమూ లేని తల్లి, నిరంతర అనగా ఎల్లప్పుడూ నిరంతరంగా ఉండే తల్లి, నిష్కారణ అనగా కారణం లేకుండానే కృపచూపే తల్లి, మిరుపాధి అనగా ఎటువంటి పరిమితులు ఉపాధులూ లేని తల్లి, నిరీశ్వర అనగా తనకంటే పైగా మరెవ్వరూ లేని పరమస్వరూపిణి, మిరాగస అనగా ఎటువంటి పాపమూ దోషమూ లేని నిర్మల తల్లి. ఇంతవరకు అమ్మవారి దివ్య సౌందర్య రహస్యాన్ని తెలుసుకున్నాం. కాని ఇంకా ఎన్నో గూఢార్థాలు లలితా సహస్రనామంలో దాగి ఉన్నాయి. వాటిలో తర్వాతి శ్లోకాల విశ్వరహస్యాన్ని తెలుసుకుందాం.